హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర లివర్ కర్రీ అండి. నేను ఇది వేరే వాళ్ళ దగ్గర చూసి చేశాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు తోటకూరని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లోకి ఈ తోటకూర వేసేసుకుని కొద్దిసేపు అయితే దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దాంట్లోకి మనం బాయిల్ చేసుకున్న తోటకూర కూడా వేసేసి దీంట్లోకి 2 స్పూన్ల శనగపిండి కూడా వేసుకొని ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న తోటకూర పేస్ట్ని వేసేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఈ తోటకూర బ్యాటర్ గిన్నెని కూడా పెట్టేసి దీన్ని కుక్ అవనివ్వాలి. అది కుక్ అయ్యే లోపల ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలని కట్ చేసి మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఒక టమాటా ప్యూరీలాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకుంటే తోటకూర కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటే ఇదైతే కుక్ అయిపోయింది. ఇంకా ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా పీసుల కింద కట్ చేసుకోవాలి. నేను వీటిని స్క్వేర్ షేప్లో కట్ చేస్తాను. మీరు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నేను ఆ క్లిప్ మిస్ అయ్యింది. సో అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కుక్ అవనివ్వాలి. ఇందులోకి ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు దీన్ని కుక్ అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకొని అవసరం లేదు. దీన్ని ఒక పొంగు రానివ్వాలి, కొంచెం కుక్ అవనివ్వాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న తోటకూర ముక్కల్ని వేసేసుకోవాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు చూడండి, కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం మరి లివర్ కర్రీ అన్నాం కదా, మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ రావాలి కాబట్టి దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఈ కర్రీని దగ్గరికి అవనివ్వాలి. చూడండి, మనకి కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా నిజంగా నాన్ వెజ్ కర్రీ లాగానే ఉందండి. లివర్ కర్రీ అంటేనే నమ్మేస్తారు కూడాను. ఆ విధంగానే ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా కుదిరింది. సో మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మా పిల్లలైతే ఇది నిజంగా లివర్ కర్రీనే అనుకున్నారు. నేను చెప్పే వరకు కూడా వాళ్ళకి తెలియలేదు అది తోటకూరతో చేశానని. సో మరి అంత బాగుంది. ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది పిల్లలు తినరు, పెద్దలు కూడా తినరు. కానీ ఈ విధంగా చేసుకుంటే
అందరూ తింటారు ఈజీగా. ఇది రైస్లోకి, చపాతీ, దోశ దేంట్లోకైనా బాగానే ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీ అయితే చాలా బాగుంది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.